నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కరిచినా ప్రమాదమే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, జనవరి 4, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:50. చంద్రోదయం రాత్రి 12:01. చంద్రాస్తమయం సాయంత్రం 4:12. తిథి అష్టమి రాత్రి 10:01 వరకు. తదుపరి నవమి. నక్షత్రం హస్త సాయంత్రం 5:24 వరకు. తదుపరి చిత్త. కరణము బాలవ ఉదయం 8:59 వరకు. తదుపరి కౌలవ రాత్రి 10:01 వరకు. తదుపరి తైతుల. యోగము అతిగండము ఉదయం 6:45 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:05 వరకు. యమగండం ఉదయం 6:50 నుండి 8:13 వరకు. గుళిక కాలం ఉదయం 9:35 నుండి 10:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి 11:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుండి 3:38 వరకు. వర్జ్యం రాత్రి 2:19 నుండి 4:04 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు ఉదయం 10:51 నుండి 12:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:42 వరకు. జనవరి 4 మార్గశిర గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 10:01 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో అసలు శుభకార్యాలు చెయ్యకూడదు. అయినప్పటికీ నిన్న సప్తమి తిథి ఉన్నప్పుడే హస్త నక్షత్రమునందు కర్కాటక లగ్నమున నామకరణం చెయ్యడానికి ముహూర్తము మొదలైనది. ఈరోజు సూర్యోదయం నుండి సాయంత్రం 5:33 వరకు చేసుకోవచ్చు. కావున ఈ ముహూర్తానికి ఎటువంటి రిక్త తిథులతో సంబంధం ఉండదు. ఈ ఒక్క శుభకార్యం తప్ప ఇంకా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకుని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:46 వరకు కన్యారాశిలోను, తదుపరి తులారాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. బాలాజీ జయంతి హిందువులకు ఒక పవిత్రమైన కార్యక్రమం. హిందూ పురాణాల కథల ప్రకారం విష్ణువు మానవాళి యొక్క ఉద్ధరణ కోసం మరియు భూమిని అన్ని చెడుల నుండి విముక్తి కోసం బాలాజీగా అవతరించాడు. ఈరోజు ఆయనను వెంకటేశ్వరునిగా కూడా పూజిస్తారు. తిరుపతి దేవాలయం కలియుగానికి చెందిన వైకుంఠంగా పరిగణించబడుతుంది. లార్డ్ బాలాజీని ఆరాధించడం ద్వారా అన్ని భయాలు తొలగిపోతాయని మరియు ఒకరి జీవితంలో అంతులేని ఆనందం మరియు విజయాన్ని నింపుతుందని నమ్ముతారు.
బాలాజీ జయంతి రోజున మనస్ఫూర్తిగా వెంకటేశ్వరుడిని ప్రార్థించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. లార్డ్ బాలాజీ తన భక్తులకు శాంతిని పొందేందుకు సహాయం చేస్తాడు మరియు ఇతరుల సంక్షేమం కోసం కూడా పనిచేస్తాడు. భగవంతుడు బాలాజీ పూజను అంకితభావంతో చేసే వ్యక్తి చివరికి మోక్షం లేదా మోక్షాన్ని కూడా పొందుతాడు. ఈరోజు హైదరాబాద్ నగరంలోని చిలుకూరు బాలాజీ స్వామిని అత్యంత వైభవంగా పూజిస్తారు. సమీపంలో ఉన్న భక్తులు తప్పకుండా బాలాజీ స్వామిని దర్శించుకోండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం ఆశాజనకమే, కొన్ని బాకీలు వసూలవుతాయి. వృషభ రాశి ధనం రీత్యా ఇబ్బందులు తొలగుతాయి. మిథున రాశి అన్నా చెల్లెళ్లతో సఖ్యత నెలకొంటుంది. కర్కాటక రాశి కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. సింహరాశి భూములు కొనుగోలు చేస్తారు, కాంట్రాక్టర్లకు శుభవార్త. కన్య రాశి తీర్థయాత్రలు చేస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తులారాశి వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి. వృశ్చిక రాశి విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. ధనుస్సు రాశి మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటారు. మకర రాశి ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. కుంభరాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. మీనరాశి సభలు సమావేశాలలో పాల్గొంటారు, దాన ధర్మాలు వంటివి చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.